హలో ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ వాణి టాక్స్. మీరు అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియో పెట్టి. ఈ పాటికి మీరు thumbnail చూసేసి ఉంటారు మ్యాటర్ ఏంటి అని. ఈ రోజు అయితే మా తమ్ముడు బర్త్డే, అంటే April 3 అనమాట. అప్పుడు వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా తమ్ముడు బర్త్డేకి అసలు మేము ఎలా సెలబ్రేట్ చేసాం, నేను గిఫ్ట్ ఇచ్చానది వీడియోలో క్లియర్గా ప్రతి ఒక్కటి మెన్షన్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. ఇంకా నేనైతే కేక్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. వెళ్ళగానే బుడ్డోడైతే హాయ్ చెప్తాడంట, వీడియో తీయమంటున్నాడు. ఇంకా ఆ రోజు వెళ్ళాం కదా, ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేద్దాం చాలా మంది ఉన్నారని అనుకోకుండా అలా జరిగిపోయింది అనమాట. ప్రతి ఒక్క ఇంట్లో ఎవరు బర్త్డే జరిగినా జరగకపోయినా చిన్న వాళ్ళ బర్త్డే చాలా బాగా జరిగింది కదా. మా తమ్ముడు బర్త్డే కూడా అంతే. మా ఇంట్లో ప్రతి ఒక్కరిది బర్త్డే జరగదు, కానీ వీడిది మాత్రం పక్కా జరుగుతుంది. మేమైతే ఇక్కడ పలావ్ అండ్ అలాగే చికెన్ కర్రీ కూడా చేస్తున్నాము. ఒక అక్క వచ్చి చేస్తున్నారు ఐటమ్స్ వచ్చి, అండ్ పలావు, చికెన్ కర్రీ, సాంబారు, అలాగే సేమియా కూడా చేసాము. సేమియా వీడియో మిస్ అయ్యిందనమాట. ఫుడ్ ప్రిపరేషన్ అంతా మొత్తం 1 కల్లా అయిపోయింది. ఇంకా ప్రతి ఒక్కరు వచ్చి ఫుడ్ అయితే తినేస్తున్నారు. ఇది బర్త్డే సెలబ్రేషన్స్ కాబట్టి ఇలా చేసాము, లేకపోతే నార్మలే అనమాట. ఇంకా ప్రతి ఒక్కరు అయితే ఫుడ్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు. పలావ్ అయితే సూపర్గా ఉంది. ఈ బుడ్డోడు చూడండి, పలావ్ అయితే సూపర్గా ఉందని చెప్తున్నాడు. మేమైతే అందరం కలిపి కూర్చొని తింటున్నాం అనమాట. ఎలా ఉందిరా నాని అని అడుగుతుంటే బర్త్డే సెలబ్రేషన్ మధ్యాహ్నం అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అబ్బాయిలు అంటే బయటకు వెళ్ళకుండా ఉంటారా, అమ్మాయిలు అయితే ఉంటారు. కానీ ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ అయితే కేక్ తెచ్చి ఇలా అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంటికి దగ్గరలోనే వీళ్ళ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి సెలబ్రేట్ చేసుకుంటారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా తమ్ముడు అయితే ఫుల్ హ్యాపీ, ఫేస్లోనే అర్థమైపోయింది మనకి. ఇంకా ఇంట్లో సైలెంట్గా ఉంటాడు, కానీ బయట మాత్రం బాగా వైలెంట్ అనమాట. ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకొని నైట్కి వచ్చాడనమాట. ఇంతకీ మా తమ్ముడికి నేను ఏం గిఫ్ట్ ఇచ్చానంటే, ఇది రెజిన్ ఆర్ట్. తన ఫోటో పెట్టి హ్యాపీ బర్త్డే అని ఇదంతా నేనే చేశాను రెజిన్ ఆర్ట్లో. అండ్ అలాగే కీ చైన్ కూడా తన నేమ్తో నేనే తయారు చేసి అయితే ఇచ్చానమాట. మనం చేసింది ఒక గిఫ్ట్ ఇస్తే భలే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. ఇవన్నీ నేనే రెడీ చేసి తమ్ముడికి అయితే ఇచ్చాను. నేను ఇచ్చిన గిఫ్ట్ ఇదే అనమాట. ఇంకా ఇంట్లో అయితే చిన్నగా కేక్ అయితే కట్ చేస్తున్నాము. కేక్ తీసుకుని వెళ్ళానని చెప్పాను కదా స్టార్టింగ్లో. ఇంకా నైట్ 10కి కేక్ అయితే ఇంట్లో కట్ చేపిచ్చేస్తున్నారు. ఇంక ఇంట్లో అందరు ఉన్నారు, కానీ వీడియోలో మీకు కొందరే కనబడతారు, ఎందుకంటే మా వాళ్ళకి చాలా మొహమాటం ఎక్కువ. మా పిన్ అయితే మా తమ్ముడు చేయి పట్టుకొని మరి కేక్ కట్ చేపిస్తుంది. మేమైతే చిన్నపిల్లోడా అని పక్క నుండి కామెంట్ చేస్తాం. ఇంతకీ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. దట్స్ అబౌట్ టుడే వీడియో. బై బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.